అర్థమైంది. స్కూల్ ఫ్రెండ్ని నేను కలిసాను. తను మిమ్మల్ని కలిసింది ఒక ఈవెంట్ లో హైదరాబాద్ లో. ఓకే. ఇన్స్టాలో రీల్ కూడా పెట్టింది. సో షర్ట్ ఎక్కడ వచ్చింది దీనిలో? అదే టీ షర్ట్. ఈ షర్ట్ నా దగ్గర ఎక్కడ ఉంది? ఇది కాదు అంటే బొమ్మల షర్ట్ కదా. ఓహో అదే కనెక్షన్. నీ షర్ట్కి నా షర్ట్కి బటన్లు కూడా ఉన్నాయి. ఓకే. దగ్గర బొమ్మలది ఉంది, హుడీ ఉంది కదా, అది వేసుకోబో. అది సో తను తిరుపతిలో లేదు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. నువ్వు సమయం మిస్ అవుతున్నావు ఇప్పుడు. ఇదంతా ఇప్పుడు నీ మిస్సింగ్ గురించా? అంటే నిన్న ఇన్స్టా స్టోరీ చూసి అన్న తిరుపతికి వస్తున్నారు, సో రేపు నువ్వు తిరుపతిలోనే ఉంటావు కదా, ఒకవేళ ఛాన్స్ ఉంటే చెప్పింది. మళ్ళీ మార్నింగ్ కాల్. షర్ట్ కాదా నీకు? సో మై క్వశ్చన్ వాస్ నార్మల్గా సో మీలాంటి యాక్టర్ నుంచి జనాలు ఏమని కోరుకుంటారంటే, సో యు ఆర్ పర్ఫార్మర్, ఎంటర్టైనర్. సో ఇయర్కి ఒక 2 movies ఎక్స్పెక్ట్ చేస్తారు బేసిక్ గా ఆడియన్స్. బట్ మీరేమో మూవీకి 2 years తీసుకుంటున్నారు. సో ఇయర్కి 2 movies అన్నారా మీరు? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే మూవీకి 2 years కాదా మీరు అంది? ఓకే. చిన్నగా నాకు వినపడంలో కన్ఫ్యూజ్ అయ్యా, 2 years అయిపోయింది. సో ఎందుకు అలాగా? సో ఇయర్కి ఒక 2 movies ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీకు జాతరత్నం నచ్చిందా? చాలా నచ్చిందా? ఏజెంట్ సాయి శ్రీనివాస్ అతనికి నచ్చిందా? యా. సో ఈ సినిమా కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చే సినిమాని ముందుకు తీసుకురావాలంటే ఆ మొత్తం ప్రాసెస్కి టైం పడుతుంది. అంటే ఈ సినిమా అంటే అఫ్కోర్స్ పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల లేట్ అయింది. సో అలాంటివన్నీ ఏంటంటే మనకు కొన్ని ఫిల్మ్ మేకింగ్లో మన కంట్రోల్ ఉండదు. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ ఛానల్ ఉన్నారు, మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినా ఆడియన్స్ ముందు పెట్టే ముందు ఒక 100 సార్లు చెక్ చేసుకుంటామా లేదా? ఎడిట్ కానీ యాక్టింగ్ కానీ బాగుంచిందా లేదా? ఇప్పుడు మీరు రీల్స్ పెడతారు, మీరు రీల్స్ టేకింగ్ చేసి మళ్ళీ బాగాలేదు చెక్ చేసుకొని మళ్ళీ చేస్తారు కదా. సో ప్రతి కాంటెంట్ క్రియేటర్కి, ఫిల్మ్ మేకర్కి ఫిల్మ్ మేకింగ్లో మంచి కాంటెంట్ ముందుకు తీసుకురావాలని ఒకటి ఉంటుంది. ఆ మంచి కాంటెంట్ తీసుకురావడానికి ఉన్న ప్రాసెస్లో ఏదైనా స్టెప్లో కొంచెం డిలేస్ అవ్వచ్చు. సో అందువలన ఆ గ్యాప్ ఎంత వస్తుంది అనేది మన కంట్రోల్లో ఉండదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా రావాలనేది ఇంటెన్షన్. సో నా ఇంటెన్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు చేయడం కంటే ఒక మంచి సినిమా తీసుకురావాలి ఫస్ట్. ఆ సినిమాకి 6 నెలలు టైం పడితే 6 నెలల్లో వచ్చేస్తే నాకంటే సంతోషం ఎవరుంటారు? నాకు ప్రతి ఇయర్ మిమ్మల్ని ఒక 2 సార్లు థియేటర్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం వస్తే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అప్పుడప్పుడు అలా కుదరదు. అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్, డిపెండ్స్ ఆన్ ద స్కేల్. కొన్ని సినిమాలు ఎక్కువ టైం పట్టచ్చు, కొన్ని సినిమాలు తక్కువ టైం పట్టచ్చు. సో అందువలన ఈ మొత్తం ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది. మంచి క్వాలిటీ తీసుకురావాలి మీ ముందుకన్న ఇంటెన్షన్తో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 2 సినిమాలు మీరు చెప్పినట్టు దింపాలని నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. బట్ అలాంటి సబ్జెక్ట్ దొరకాలి అండ్ అన్ని ఫాస్ట్గా అయిపోవాలి. షూటింగ్ ఫాస్ట్గా అవ్వాలి, ఎడిటింగ్ ఫాస్ట్గా అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్గా అవ్వాలి, అన్ని ఫాస్ట్గా మళ్ళీ మంచి క్వాలిటీ రావాలి. సో అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడప్పుడు అవ్వదు. బట్ ఐ అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా ఫాస్ట్గా చేస్తాను. అంటే ఫ్యూచర్లో మల్టీ స్టార్ చేసే చూద్దాం. అంటే డిపెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా ఈ సినిమా. నేను ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించాను. నా ఫస్ట్